నాగరికత తెలియదు కానీ న్యాయం తెలుసు. దోచుకోవడం తెలియదు, భవిష్యత్ తరాన్ని బతికించుకోవడం తెలుసు. నమ్ముకున్న అడవిని భక్షించడం తెలియదు, రక్షించడం తెలుసు. కారడవిలో ఆకలి కేకలు, అర్ధాకలి బతుకులు, గొత్తికోయల జీవితాలు. ఇన్నాళ్ళు అడవి తల్లి ఒడిలో సేదదీరిన వీరి జీవితాలు ఇప్పుడు సుడిగుండంలో నావలా మారాయి. అభివృద్ధి ఆనవాళ్లు, సంక్షేమ జాడలు తెలియని పెద్దలు ఇప్పుడు అడవినే వీరికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తారు. బిందెల్లో నీటిని నింపుకొని తీసుకురావడం అనేది వారికో సాహసం లాంటిదే. ఉండడానికి సరైన గృహాలు, విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో చీకట్లోనే జీవనం సాగిస్తున్నారు. ఇచ్చే బిల్లును ప్రవేశపెట్టాలని అడవి తల్లిని ఆసరగా చేసుకుని బ్రతుకుతున్న వీరికి కనీసం వైద్య సౌకర్యం కూడా లేదు. ఏదైనా జబ్బు చేస్తే ప్రాణాలు వదులుకోవాల్సిందే. అందరూ అక్షరాస్యతను కలిగి ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. చిట్టి చేతులతో అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు ఇక్కడ మాత్రం సరైన విద్యా వనరులు లేక విద్యాభ్యాసానికి నోచుకోక చదువుల తల్లికి దూరమవుతున్నారు. ప్రభుత్వ ఫలాలు అందని తమకు అధికారులు సరైన సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు గుత్తికోయలు. ముచ్చలమ్మ పెంట ఇక్కడ వచ్చి 4 సంవత్సరాలు అయింది. మాకు ఏదే సాయం చేయలేదు. బోర్ ఇప్పియాలి, కరెంట్ ఇప్పియాలి, రోడ్ ఇప్పియాలి. మాకు బాగా అక్కడ దూరం తీసి నీళ్ళు తీసుకొచ్చి తాగుతున్నాం. మాకు పరిస్థితి అట్లనే ఉన్నాయి. అయితే పచ్చని అడవి తల్లిని నమ్ముకున్న తమకు అటవీ శాఖ అధికారులు కూలి పనులు చేయించుకొని కూలి డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమ చేతివృత్తులకు ఆదరణ కల్పించి వెలుగులోకి తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఫారెస్ట్ పనికి పోతే మా గుడిసెలకి పీకి ఇచ్చి కాలబెడతామన్నారు. అందుకే ఉట్టికి పోయి పని చేస్తున్నాం. బలవంతంగా తీసుకుపోయి మాకు కష్టం చేసి బతుకుతున్నాంగా. మాకు బియ్యం ఏదైనా కొనాలి కదా. ఫారెస్ట్ ఉట్టికేసేసి పొద్దుపోయినాక ఉట్టికేసేసి ఇంటికి వస్తాం. బెదిరిస్తారు బాగా. రాకపోతే మీ గుడిసెలకు మొత్తం కాలబెడతామని చెప్తున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు జనం. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. గతంలో లేని విధంగా బాణుడు కాస్త ముందుగానే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చలికాలం పూర్తిగా పూర్తవకుండానే సూర్య భగవానుడు నిప్పుల కుంపటిని తలపించాడు. ప్రస్తుతం మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగాయి. జయశంకర్ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. పారిశ్రామిక ప్రాంతం అయినందువల్ల పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎండవేడి నుండి ఉపశమనానికి ప్రజలు జ్యూస్ స్టాళ్లను ఆశ్రయిస్తున్నారు. విపరీతమైన ఎండలు, వేడిగాళ్లను తట్టుకునేందుకు కొబ్బరి బొండాలు, పుచ్చకాయలతో సేదతీరుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి ఆ పైనే నమోదవుతుండడంతో ప్రజలు బయటికెళ్లాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు వాతావరణంలో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇప్పుడే నిప్పుల కుంపటిని తలపిస్తుంటే ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు తగు ఆరోగ్య సూత్రాలు పాటించాలంటున్నారు వైద్యులు. వేసవిలో ప్రజలు ఎక్కువగా నీటిని త్రాగాలని, అదేవిధంగా కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలన్నారు. కొబ్బరి బొండాలు త్రాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని, మాంసాహారానికి వీలైనంతగా దూరంగా ఉండి పండ్లను తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సీజన్లో వాతావరణంలో మార్పుల వల్ల ఉదయం వేడిగాను, రాత్రి శీతలంగాను ఉంటుంది. ఉదయం ఎక్కువగా గరిష్టంగా ఉండే ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. రాత్రి -డిగ్రీస్ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఉంటుంది. కానీ మన భూపాలపల్లిలో మాత్రం 26 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఈ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా నీరు తీసుకోవాలి. మరియు కొబ్బరి బొండాలు లాంటివి తీసుకోవడం చాలా మంచిది. శీతాకాలంలా వెళ్ళిపోయి ఇప్పుడు వేసవికాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ
సీజన్లో వాతావరణంలో కలుషితము మరియు వాటర్ కలుషితం వల్ల కూడా కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. కావున నీళ్ళని వేడి చేసుకొని చల్లార్చుకొని తాగినట్టయితే కొన్ని రోగాల నుంచి మనము బయటపడవచ్చు. ముఖ్యంగా ఎండకు వెళ్ళినప్పుడు క్యాప్ ధరించాలి, కళ్ళకు జోడు పెట్టుకోవాలి, అలాగే మూతికి గుడ్డ కట్టుకోవాలి. వేడిగాలు తాకడం వల్ల ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేసవి కాలంలో ఎక్కువగా ప్రయాణం చేయకూడదని, ఉదయం ప్రయాణం చేయడం మంచిదన్నారు. ఎండలో ప్రయాణం చేయాల్సి వస్తే ఇంటికి చేరుకున్నాక కనీసం 4.5 లీటర్ల నీటిని త్రాగాలని, చల్లని పదార్థాలు తీసుకొని వేసవి కాలంలో ఎండ దెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. ఎక్కువగా ప్రయాణాలు మార్నింగ్ చేయడమే మంచిది. ఎండపూట ప్రయాణాలు చేసినట్టయితే ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువగా 4.5 లీటర్ల వరకు వాటర్ తీసుకోవడం మంచిది ఈ ఎండాకాలంలో. మరియు ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి వాటర్ తాగకూడదు. మామూలుగా రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తాగడం చాలా మంచిది. ఇంటికి వచ్చిన తర్వాత సలైడ్ లాంటి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా దీంట్లో కీర దోశ లాంటివి తినడం మంచిది. క్యారెట్, కీర దోశ చాలా మంచిది. భూపాలపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పులో భాగంగా షాపులను స్వచ్ఛందంగా తొలగించిన చిరు వ్యాపారుల కోసం నగర పంచాయతీ అధికారులు నూతన షెల్టర్లను నిర్మిస్తుండడంతో వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భూపాలపల్లి ప్రధాన రహదారికి ఆనుకొని వివిధ వృత్తులకు సంబంధించిన చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు వెడల్పు పనులను భూపాలపల్లిలో చేపట్టగా స్పీకర్ మధుసూదనాచారి నూతన షెల్టర్లు నిర్మిస్తామని వారికి హామీ ఇవ్వడంతో స్వచ్ఛందంగా షాపులను తొలగించారు. డబ్బాలపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్న తమకు నగర పంచాయతీ అధికారులు నూతన షెల్టర్లను నిర్మించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ గారి ఆధ్వర్యంలో నేను మీకు మంచి చేస్తానని హామీ ఇవ్వడం వల్ల స్వచ్ఛందంగా మా దగ్గర ఉన్నటువంటి డబ్బాలన్నింటినీ మేము తొలగించుకొని ఆయన మాటకు కట్టుబడి మేము ప్రక్కన పెట్టుకోవడం జరిగింది. తన మాట ఇచ్చిన ప్రకారంగా స్పీకర్ గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడు ఇక్కడ జీవన ఉపాధి కోసం ఈ యొక్క షాప్ల నిర్మాణము చేయడం జరుగుతున్నది. మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు మరి ఈ రోడ్డు మీదనే మరి ఎండలో ఉండి పని చేసుకోవడం జరుగుతుంది కనుక మా కొరకు సహకరించినటువంటి చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి గారు, అదేవిధంగా సహకరించినటువంటి నాయకులకందరికీ, వార్డు కౌన్సిలర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా.